కుటుంబం అనేటటువంటి విషయానికి మనం వస్తే తల్లి తండ్రి అలాగే పిల్లలు లేనటువంటి కుటుంబాన్ని మనం చూడలేము. గర్భఫలము అనేటటువంటిది ఎంత ప్రధానమైనటువంటిది అని ఆలోచన చేయగలిగితే ఆదికాండంలోకి వెళ్ళి మనం పరిశీలన చేస్తే అబ్రహాము గారు మీకు తెలుసు కదండి, తీయొద్దంటే నేను వారులుగా చెప్తాను కొద్దిసేపు కదా. ఏమండి, అబ్రహాము గారి యొక్క నిరీక్షణకి తన యొక్క కుమారుడు పుట్టడానికి పట్టినటువంటి కాలం ఎంతో తెలుసా? సుమారుగా 100 సంవత్సరాలు. 100వ సంవత్సరం వచ్చినప్పటికీ ఆయనకి కుమారుడు పుడతాడు, ఒక్కగానొక్క కుమారుడు పుడతాడు. ఏమండి, ఇంకా కొద్ది ఎదరికెళ్ళి మనం పరిశీలన చేయగలిగితే సమూయేలు గారు, ఆయన కూడా తన తల్లి ఎంతలా గోజాడుతుంది అని అంటే దేవుని సన్నిధానంలో అక్కడ ఉన్నటువంటి ఆ యాజకుడైనటువంటి ఏలి ఏమనుకుంటాడు అంటే ఈమె ద్రాక్షారసం తాగి మత్తురాలై ఉన్నట్టుంది, కాబట్టి ఆమె యొక్క పెదవుల్లో నుంచి వస్తున్నటువంటి ఆ భావాన్ని చూసి ఆయనే మోసపోతాడు. అంతలా గోజాడుతుంది. ఎందుకని? గర్భఫలం కావాలి. అలాగే కొత్త నిబంధన గ్రంథంలోకి వెళ్ళి కూడా మనం పరిశీలన చేయగలిగితే బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను గారు ఉన్నారు చూసారా, ఆ బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను గారు కూడానంట ఇప్పుడు వృద్ధాప్యంలోనికి వచ్చేసినటువంటి తర్వాత జకరియా ఎలిజబెత్ వారిరువురికి పుట్టినటువంటి సంతానం వృద్ధాప్యంలోనికి వచ్చేసినటువంటి తర్వాత ఆ గర్భఫలం ఫలించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వివాహమైనటువంటి తర్వాత సంవత్సరం కానివ్వండి, 2 సంవత్సరాలు కానివ్వండి, 3 సంవత్సరాలు కానివ్వండి, ఏమండి ఈ సంవత్సరంలోపు పిల్లలు పుట్టకపోతేనే తల్లిదండ్రులు ఎంత ఆందోళన చెందుతారంటే అంత ఆందోళన చెందుతారు. వారు ఎక్కనటువంటి గుడి ఉండదు, వారు తిరగనటువంటి ప్రదేశం ఉండదు. ఎవరు ఏది చెప్పినా సరే గుడ్డిగా నమ్మి ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఆఖరికి నా విషయంలో కూడా నేను పుట్టినటువంటి సందర్భాలు ఒక 10 సంవత్సరాలు లేట్ అయితే మా తల్లిదండ్రులు చెప్తారు, అసలు మేము ఎక్కనటువంటి గుడి అనేటటువంటిది లేదు. చివరిగా ఆఖరిని శృంగరక్షమి అందరికీ తెలుసు, ప్రియబాబు గారి గుడి తెలుసు కదండి, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నటువంటి తర్వాత అన్యులై ఉండి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పుట్టానని చెప్పేసి చెబుతూ ఉంటాను. అలాగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా గర్భఫలం అనేటటువంటిదంట దేవుడిచ్చేటటువంటి బహుమానం. మనం పెళ్లి చేసుకుంటాం, పెళ్లి చేసుకున్నప్పుడు ఎంతోమంది ఎన్నో బహుమానాలు ఇస్తారు. వారి వారి యొక్క సామర్థ్యం కొద్ది బంగారాలు పెడతారు, అలాగే ఇంటి ఉపయోగానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ పెడుతూ ఉంటారు. కొంతమంది ఇచ్చే వస్తువులు అయితే షోకేస్లో కూడా పెట్టుకుంటారు. ఏమండి, ఇన్ని బహుమతులు ఇచ్చినప్పటికీ కూడా ఏ బహుమానం కోసం ఎదురు చూస్తారో తెలుసా? దేవుడిచ్చేటటువంటి బహుమానము, దానినే గర్భఫలము అని అంటారు. అండి, అందుకే అంటాడు భక్తుడు, గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానమే అంటారు. ఏంటి, మన రక్త సంబంధులు ఇచ్చినటువంటి బహుమానాలు మనం జ్ఞాపకం చేసుకోము. ఏమండి, మన పెళ్ళి వివాహం అనే సందర్భంలో ఎన్ని బహుమానాలు ఇచ్చినా అవన్నీ ఎక్కడికి పరిమితమై ఉంటాయంటే షోకేసుకు పరిమితమై ఉంటాయి. అప్పుడప్పుడు బాగా దాచుకుని అయితే ఏ బంగారం అన్న అయితే వేసుకున్నప్పుడు ఎవరిచ్చారయ్యా ఇదంటే ఫలానా రోజు నా పిల్లలు ఇది నాకు బహుమానం ఇచ్చారు, అక్కడితో అయిపోతుంది. కానీ గర్భఫలం ఎప్పుడు వరకు వస్తుంది తెలుసా? మనం చనిపోయినప్పటికీ కూడా మనకు ఆదరణ ఇచ్చేది, మన కాపాడేటటువంటిది. హిందూ సాంప్రదాయంలో అయితే కొడుకుంటే తలగూరు పెడతాడండి అని అంటారు. ఏమండి, దేవుడిచ్చేటటువంటి బహుమానము కొరకు మనం అంతలా ఎదురు చూస్తూ ఉంటాము. అదే అన్నారు, గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానమే. ఇందాక మీకు కీర్తన నేను చదివి వినిపించాను కదా, 139వ కీర్తన. దావీదు గారు కూలంకషంగా వివరణాత్మకంగా అసలు ఏం జరుగుతుందో ప్రతి విషయాన్ని కూడా వివరించాడు. అందుకే మీ అందరి చేత ఈ యొక్క కీర్తన నేను చదివి వినిపించాను. 139 13 నుంచి ప్రారంభించి ఏమంటాడంటే, నా అంతేంద్రియములను నీవే కలగచేసితివి అంటే నా అంతర్భాగములను, అంతేంద్రియములు అంటే అంతర్భాగం, నీవే కలగచేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినటువంటి వాడవు నీవే అంటున్నాడు. గర్భము
ఆ గర్భంలోనంట జరుగుతున్నటువంటి ప్రతి నిర్మాణము కూడానంట 9 మాసాల కాలము, 9 నెలలు. ఈ 9 నెలల కాలమును అంట ఈ కనిపిస్తున్నటువంటి ఈ ఆకారం అంట ఎదగటానికి పట్టేటటువంటి సమయము అంటున్నాడు. ప్రారంభంలో ఎలా ప్రారంభం అవుతుందో తెలుసా? నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడాను అనుకోండి, తుంపర్లు పడతాయి, అవి కనిపించవు. అటువంటి తుంపరలాగంట మన నిర్మాణం ప్రారంభం అవుతుందంట. 9 నెలలు వచ్చినప్పటికీ 3 కేజీలు కానివ్వండి, 4 కేజీలు కానివ్వండి, 5 కేజీలు కానివ్వండి, ఒక రకమైనటువంటి మాంసపు ముద్దగా ఈ అవయవాలన్నీ నిర్మాణం అవుతాయి. చిన్ని చిన్ని కళ్ళు, చిన్ని ముక్కు, ఏమంటే చిన్ని చిన్ని చెవులు, చిన్ని నోరు, ఏమంటే ఇలా ప్రారంభమైనటువంటి ఈ నిర్మాణము మనం చనిపోయేటటువంటి దినాలు వచ్చినప్పటికి 60 సంవత్సరాలు 70 సంవత్సరాల కాలం వచ్చినప్పటికీ సుమారుగా 60 నుంచి 70 80 కేజీల మాంసపు ముద్దగా తయారైపోతుంది. ఇది ఆశ్చర్యం కాదంటారా? 9 నెలల కాలములో దేవుడు నిర్మించినటువంటి ఆ నిర్మాణాన్ని మనం చూస్తేనండి నిజంగా ఎంత ఆశ్చర్యము అని అంటే, ఆ యొక్క తల్లి గర్భంలోనండి ఉమ్మనీరులో ఆ యొక్క జీవం పెరుగుతుంది 9 నెలల్లో కూడా. అప్పుడు దానికి ఊపిరి అవసరం లేదు. మనమైతే భూమి మీదకి వచ్చాక ఊపిరి పీల్చుకుంటాం. ఆ 9 నెలల కాలంలోనంట ఊపిరి అనేది అవసరం లేదు. అలాగేనండి ఒక్కరోజు మనం సరిగ్గా తినకపోతే ఆకలేస్తుందండి మనకి. కానీ 9 నెలల కాలంలోనండి ఏమండి ఏ ఆకలి లేకుండానండి తల్లి గర్భంలో ఉన్నటువంటి నిర్మాణం, ఆ పిండము నిర్మాణం జరుగుతూ ఉంటుందండి. ఏ ఆహారము తీసుకోదు. మరి ఎలా ఆహారం వెళ్తుంది అని అంటే పేగు ఉంటుంది కదండి, పేగు బంధం అని అంటారు. తల్లిలో నుంచి వెళ్ళేటటువంటి పేగు ద్వారా ఆహారము చేరి ఆ అవయవ నిర్మాణం జరుగుతూ ఉంది. అందుకే భక్తుడు అంటున్నాడు, ఏమండి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. అంతే కదయ్యా, నీవు నన్ను కలుగ చేసినటువంటి విధము చూడగా, ఆయన కంటండి దావీదు గారి కంట భయము పుడుతుందంట. రెండవది ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఇదేటయ్యా 9 నెలల కాలములో ఏమిటి నేను అనుకోనటువంటి నిర్మాణం జరిగిందా? బయటకు వచ్చిన తర్వాత అండి ఏ ఏలన్నా పోయిందనుకోండి, ఏ ప్రమాదం లేదా ఏ కాలన్నా పోయిందనుకోండి, దాన్ని మనం చేయగలుగుతామా? ఆ నిర్మాణాన్ని మరలా మనం దానికి అతికించగలుగుతామా? అతికించలేం. కానీ ఆ 9 నెలల కాలంలో దేవుడు ఏదైతే చేశాడో, దేవుడు చేసినటువంటి పని అంట శాశ్వతమైనటువంటిదంట. అది మన ముగింపు వరకు కూడా ఉంటుంది మనం తీసుకోకుండా ఉంటే. దేవుడు ఆ భక్తుడు అదే చెబుతున్నాడు, నీ ఆశ్చర్య కార్యములు అక్కడ చెబుతూ ఉన్నాడు. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిలిపింపమన్నాడు. నాకు కలిగిన ఎముకలు నీకు ఒక్కటి కూడా మరుగై ఉండలేదు అంటున్నాడు. ఏమండి ఈ 9 నెలల కాలములోనంట ఏ నిర్మాణం అయితే జరుగుతూ ఉందో ఆ నిర్మాణం అంతా కూడానంటండి దేవునికి తెలిసే జరుగుచూ ఉన్నది. దేవునికి తెలిసే జరుగుచూ ఉన్నది. నిజంగా చూడండి, ఈ నోరు మాట్లాడటానికి మనం ఉపయోగిస్తాం, ఈ కళ్ళు చూడటానికి మనం ఉపయోగిస్తాం, ఈ చెవులు వినటానికి మనం ఉపయోగిస్తాం. ఈ మూడిటి ద్వారా జరిగేటటువంటి క్రియను బట్టి చేతులు కాళ్ళు కదలిక జరుగుతూ ఉందండి. ఆశ్చర్యం కదంటారా? ప్రతి ఒక్కరికి ఈ కన్ను ఉన్నది చూసారా, మనం చూసే విధానం ప్రతి ఒక్కరికి ఒకేలా కనపడుతుంది. ఏమండి కొన్ని కలర్స్ ఉంటాయి, రెడ్ ఉందనుకోండి, ఎరుపు ఉందనుకోండి, మనం కంటితో చూస్తే ప్రతి ఒక్కరికి ఎర్రగానే కనపడుతుంది. పచ్చకావులు వచ్చినడు తప్ప వాడికి పచ్చగా కనపడదు, పశువుగా కనపడుతుంది. అది ఒక వ్యాధి లక్షణం అనుకోండి. ఏమండి దేవుడిచ్చినటువంటి నిర్మాణాన్ని చూస్తే ఎవరికి ఎక్కడ ఏ అవయవ నిర్మాణాన్ని జరిగించాలో దాన్ని జరిగించడు. అందుకే భక్తుడు అంటున్నాడు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. కిందకు వచ్చినప్పటికి ఏమంటాడు అని అంటే 23 వచ్చినప్పటికి, దేవా
నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించుము. ఆఖరికి వచ్చినప్పటికి ఏమంటున్నాడంటే, 9 మాసాలు నా తల్లి గర్భంలో నీవు నన్ను నిర్మించావు, బాగుంది, కానీ బయటకు వచ్చిన తర్వాత నేను మారిపోయాను. ఒక్కసారి నీవు నన్ను పరిశీలన చేసి నా మార్గము త్రొట్టిల్లిపోయి నేను బ్రతుకుతూ ఉన్నామేమో, నా మార్గాన్ని నేను వక్ర మార్గముగా నడుచుకుని బ్రతుకుతూ ఉన్నానేమో. అక్కడ కింద అంటున్నాడు, నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నా యందు ఉన్నదేమో నీవు చూడవయ్యా. అలాగగానుంటే నిత్య మార్గములో నన్ను నీవు నడిపించవయ్యా అంటున్నాడు భక్తుడు. ఇశ్రాయేలీల ప్రజల మీద మరి ఆసీనుడైనటువంటి ఆ యొక్క రాజు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి రాజు మాట్లాడుతున్న మాట, నీవు బాగానే నన్ను కలగచేసావు, నువ్వు బాగానే నన్ను నడిపించి ఈ లోకంలోనికి తీసుకొచ్చావు. నీకు ఆయాసకరమైనటువంటి మార్గం ఏదైనా ఉంటే దాని నుండి నువ్వు నన్ను సరిచేసి మంచి మార్గములో నన్ను నడిపించు. అందుకే దేవుడి గ్రంథాన్ని నడిపించాడు. మనం త్రొట్టిల్లుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క వాక్యము మంచి మార్గంలో నడిపించటానికి ఇది ఈ గ్రంథం మన చేతిలో ఉంది. ఇంకా గొప్ప విషయం ఏమిటో చెప్పమంటారా? మనం పాపులమయ్యి త్రొట్టిల్లిపోయినటువంటి సమాజంలో ఉన్నప్పుడు, పాపపు డాగులు కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే రక్షకుని ఈ లోకానికి పంపించాడు. దేవుడు ఏం చేశాడంటే రక్షణ మార్గములో మనల్ని నడిపించటానికి ఈ లోకానికి తన కుమారుడైనటువంటి క్రీస్తును పంపించాడు. మనకందరికీ తెలిసిన విషయమే, ఆయన రక్త ప్రోక్షణ ద్వారానే మన విమోచన జరిగింది. ఏమండి, ఆయన రక్త ప్రోక్షణ ద్వారానే మన పాపపు డాగులన్నీ కడగబడినవి. కడగబడినవి. అలా కడగబడి ఒక పరిశుద్ధమైన, ఒక యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ఏమండి ఒక మార్గము సిద్ధపాటు చేయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకానికి వచ్చినటువంటి మనము, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము, దేవుడు మనకి ఒక స్థాయిని తీసుకురావటం జరిగింది. బాల్యంలో ఉన్నప్పుడు ఏమండి ఈ లోకం అంటే మనకి ఏమిటో తెలీదు, ఈ లోకపు విషయాలంటే ఏమిటో తెలీదు. ఎవరి దగ్గర అణిగుమణిగుంటారయ్యా అంటే, ఎవరి ఒడిలో లేదా ఎవరి కౌగుట్లో ఉంటారంటే తల్లి తండ్రి, వారు ఏది చెప్తే అదే న్యాయం వారికి. చిన్నపిల్లల విషయం ఏమండి, ఆ స్థాయి నుంచి దాటి యవ్వన స్థితిలోనికి వచ్చినప్పటికి, అంటే బాల్య స్థితి నుంచి దాటి యవ్వన ప్రాయంలోనికి వచ్చినప్పటికి లోకపు వ్యామోహం అంటుకుంటూ ఉంటుంది. చూసినటువంటి ప్రతి దాన్ని కూడా కన్ను ఏం చేస్తుంది అంటే తన యొక్క హృదయంలోనికి తీసుకుని వస్తుంది. ఏమండి, ఇది ప్రమాదమైనటువంటి స్థితి అన్నాడు. చాలామంది ఈ యవ్వన స్థితిలోనే తప్పిపోతారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతూ ఉందో తెలుసా? యవ్వన కాలమున దేవుని యొక్క కాడి మోయుట నరునకు మేలు, దాన్ని మోపినటువంటి వాడు యెహోవాయే. విలాప వాక్యం ఉంటుంది అన్నమాట. ఏమండి, దాన్ని మోపినటువంటి వాడు అంటే యెహోవా. ఈ యొక్క యవ్వన కాలం దాటగానే నడి వయస్సు, ఈ నడి వయసులోనికి వెళ్ళగానే యవ్వన కాలంలో పెళ్లి చేసుకుంటారు. ఏమండి, ఆ తర్వాత నడి వయసులోనికి వెళ్ళగానే మార్పులు చేర్పులు వచ్చేస్తాయి ప్రతి మనిషి జీవితం. అప్పటి వరకు ఉన్నటువంటి యవ్వన స్థితిలో ఉన్నటువంటి కామపు ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు వెళ్ళిపోతాయి. ఇప్పుడైతే నడి వయసులోకి రాగానే పిల్లలు పుడతారు, యవ్వన కాలంలో పిల్లలు పుడతారు. యవ్వన కాలం దాడుతూ ఉన్న సమయంలో ఏమైపోతారో తెలుసా? పిల్లలకి ఏదో ఒక మంచి స్థాయిలోనికి తీసుకొచ్చి వాళ్ళని నిలబెట్టాలి. ఏమండి, అలా నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈరోజు నీ కూడిక జరగడానికి కూడా కారణం ఏంటంటే దేవుని యొక్క నిండైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఇదిగో నా గర్భాన్ని పుట్టినటువంటి నా పిల్లలకు ఉండాలి. ఈరోజు మరీ ముఖ్యంగా పుట్టినరోజు జరిపించుకుంటున్నటువంటి నా కుమార్తెపై ఉండాలి. ఏమంటే మీరు చేసేటటువంటి ప్రార్థన, మీరు చేసేటటువంటి విజ్ఞాపన దేవుని యొక్క పాద సన్నిధి దగ్గరికి వెళ్ళి నా కుమార్తెని జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి కూడిక ఏర్పాటు చేయడం. ఏమండి, అలాగే ఏమవుతుంది అని అంటే
కుటుంబంలో మనిషి మారుతున్న కొలది ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఇక వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ మనిషి జీవితంలో 4 ప్రధానమైనటువంటి మరి స్థితిగతులు ఉంటాయని నేను జరిగిన కాలంలో చెప్పాను. ఏమంటే బాల్యము, యవ్వనము, నడి వయస్సు, ఆఖరిగా వృద్ధాప్యం. ఈ వృద్ధాప్యంలోనికి రాగానే ఏం జరుగుతుందంటే నేను ఇంకా ఎలాగ అస్తమించేటటువంటి స్థూరు. నడి వయసులో ఉన్నటువంటి వారికి, యవ్వనంలో ఉన్నటువంటి వారికి, బాల్యంలో ఉన్నటువంటి వారికి మంచి స్థితిగతులను అభ్యసింప చేయాలి అని చెప్పేసి ఏమండి మంచి మంచి మాటలు చెప్పటానికి వారు ప్రయాసపడుతూ ఉంటారు. ఇలా మన జీవితం జరుగుతుంది ఏమండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు గర్భఫలాలను ఇచ్చింది ఆయన కొరకు బ్రతికించమని. దేవుడు గర్భఫలాలను ఇచ్చింది ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చమని. దేవుని యొక్క వాక్యంలో చివరిగా చెప్తున్నాను. ఆదికాండంలో ఏం రాయబడి ఉంటుందంటే, దేవుడు ఆదాము అవ్వలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి. ఫలించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, భూమిని నిండించమన్నాడు. ఫలించాలి అని ఎవరికి చెప్పాడు? ఆదాము అవ్వలకు చెప్పాడు. ఏమంటే వారు ఫలించారు, అభివృద్ధి చెందారు, భూమిని నిండించారు. ఇలా నిండించడం వల్ల అంటే కారణం ఏమిటో తెలుసా? ప్రతి మనిషి కూడా ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి, మహింపరచాలి. ఆయనను గురించి తెలియనటువంటి వారికి మనం తెలియచెప్పవలసినటువంటి వారిగా ఉన్నాము. దానినే మనం పాపపు డాగులు కలిగి ఉంటే మనల్ని ఎదుటివారు ఎలా అయితే మార్చారో సువార్త ద్వారా మనము కూడా ఎదుటివారిని మార్చవలసినటువంటి వారు ఏమండి. కాబట్టి మన యొక్క జీవితంలో మనకి ఇచ్చినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి గర్భఫలాన్ని దేవునిలో ఎదుగుతాం. ఒకప్పుడు సమూయేలు గారి యొక్క తల్లి హన్న ఆమె ఏమంటదంటే, పాలు విడిచేటంత వరకు కూడా దేవుని యొక్క సన్నిధానానికి నేను రాను. ఎప్పుడైతే నా పిల్లవాడు పాలును విడిచిపెడతాడో అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా? యెహోవాకు ప్రతిష్ఠించుకుంటాను. అంతే. అలా తీసుకొచ్చింది, అలా విడిచిపెట్టేసింది. అలా విడిచిపెట్టేసిన తర్వాత ఆయన గురించి ఏమని రాయబడి ఉంటుందంటే, ఆయన యొక్క ప్రవక్త, ఆయన న్యాయాధిపతి, ఏమంటే ఆయన దీర్ఘదర్శి అని దేవుని యొక్క గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఇశ్రాయేలీయుల ప్రజలందరికీ న్యాయాన్ని తీర్చే న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడంట. ఏమంటే దేవుడు పంపించేటటువంటి ప్రవక్తగా ఉన్నాడంట. దీర్ఘదర్శిగా నిలబడిపోయాడంట. ఎందుకో తెలుసా? తన తల్లి దేవుని యొక్క భయభక్తుల్లో పెంచినటువంటి కారణం చేత. కాబట్టి మనమును ఏమండి మన యొక్క పిల్లలను ఆ యొక్క దేవుని యొక్క భయభక్తుల్లో పెంచి రాబోయేటటువంటి తరాలకి దేవుని యొక్క వాక్యాన్ని అందించేటటువంటి వారిగా ఉందాం. అట్టి కృప, అట్టి ధన్యత మీ అందరికీ సదాకాలమున కలుగునుగాక. చిన్న ప్రార్థన చేస్తానంటే ఆ తర్వాత ముగింపులో